హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్సా. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి సోయా పన్నీర్ తోటి మసాలా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సోయా పన్నీర్ ఏంటి అనుకుంటున్నారా? దీన్ని కూడా టోఫు అంటారండి. ఇది చాలా హెల్దీ కూడా. దీన్ని రెడీ చేసుకోవడానికన్నా ముందు నా ఛానల్ని మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ టోఫును తీసుకుంటున్నానండి. దీన్ని సోయా పన్నీర్ అంటారు. ఇది ఎక్కడైనా మనకు దొరుకుతుంది డైరీ ఫామ్లలో. దీన్ని ఇప్పుడు మనము చక్కగా కట్ చేసేసుకుందాము. ఇది చాలా డెలికేటెడ్ గా ఉంటుందండి. దీన్ని కాస్త పెద్ద పీసెస్ గానే కట్ చేసేసుకోండి. దీంట్లో మనము పుట్నాల పిండిని 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ ని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని వేసేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలాలన్నింటినీ చక్కగా కలిపేసేసుకోండి ఒకసారి. దీనిలంతా కలుపుకున్న తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న టోఫు ముక్కలు ఉన్నాయి కదండి. వాటిని యాడ్ చేసేసుకొని వీటికంతా చక్కగా కోట్ చేసేసుకోవాలండి ఈ పిండినంతా. మనకు ఇవి కాస్త చేదు రాకుండా చాలా బాగుంటాయి. ఇలా కోట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసేసుకొని అలాగే ఒక క్యూబ్ బటర్ని కూడా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా చక్కగా వేసుకున్న తర్వాత ఇదంతా ఇలా మెల్ట్ అయిన తర్వాత మనము కోట్ చేసుకొని ఉంచుకున్న టోఫు ముక్కలు ఉన్నాయి కదా. వాటిని అన్నింటినీ ఒక్కసారిగా యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని వీటిని ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత వీటిని రెండో వైపుకు కూడా టర్న్ చేసేసుకొని కాల్చేసేసుకోండి. మనకు ఒక 1 మినిట్ వరకు వీటిని వేంపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కాస్త వగరుగా ఉంటుంది ఈ టోఫు అనేది. అందుకోసము ఇలా చేసేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా రెండో వైపుకు కూడా టర్న్ చేసుకున్నాక చక్కగా కలిపాయి కదా. వీటిని తీసేసుకొని అదే ప్యాన్ లో మళ్ళీ ఒక 2 క్యూబ్స్ బటర్ ని యాడ్ చేసేసుకోండి. మీకు బటర్ ఇష్టం లేదనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఆయిల్ వాడేసుకోండి. ఇది చక్కగా ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము మసాలాలను యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 బగారా ఆకులను, 1 ఇంచు చెక్కను, అలాగే ఒక 3 లవంగాలను, ఇలాచీలను యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యాక ఒక లార్జ్ సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. వీటిని వేసుకున్నప్పుడే కాస్త సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఇవి చక్కగా ఇలా కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాము. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు ఒక్క 1 మినిట్ వరకు మనము దీన్ని కుక్ చేసేసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ కాశ్మీరీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేలాగా చక్కగా మీరు ఫ్రై చేసేసుకోండి. ఈ మసాలాలనే మనకు బేస్ ఉంటుందండి. అందుకోసము ఇవి కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి ఒక 1 మినిట్ వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 మీడియం సైజు టమోటాలను చక్కగా పేస్ట్ చేసేసుకున్నానండి ఫైన్ గా. దీన్ని ఈ ప్యూరీని మనము దీంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా దీనికి కలిపేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మనము చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా దగ్గరికి రావాలి. మనకు ఇలా దగ్గరికి వచ్చేసింది అని అంటే మనకు టమోటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయి చక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకున్న వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్ల పాల మీగడ ఉంటుంది కదండి. దాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా మీరు కలుపుకోండి. ఇది వేసుకోవడం వల్ల కమ్మదనం బాగుంటుంది. అలాగే దీంట్లోనే మనము 1 టీ స్పూను పుట్నాల పొడిని యాడ్ చేసేసుకోండి. వీటిని చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని చక్కగా దీనంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోండి. 2 మినిట్స్ తర్వాత దీంట్లో మనము కసూరి మేతిని 1 టీ స్పూన్ యాడ్ చేసేసుకోండి. మనకు కసూరి మేతి కాస్త వేడిగా ఉన్న పెనం పైన వేసేసుకుంటే చక్కగా ఇలా నలిగిపోతుంది. ఇలా యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనము ఫ్రై చేసుకొని ఉంచుకున్న టోపు ముక్కలు ఉన్నాయి కదా. వాటిని యాడ్ చేసేసుకుందాము. ఇలా వేసేసుకొని వీటిని కూడా చక్కగా మీరు ఒకసారి అంతా మసాలా పట్టేలాగా కలిపేసేసుకోండి. ఇవి కాస్త డెలికేటెడ్ గా ఉంటాయి, చూసుకొని కలుపుకోండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత
ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత దీంట్లో మనము గ్రేవీ కోసము ఒక టీ గ్లాసుడ్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసేసుకోవడమే. ఇవి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనము ఒక 3 పచ్చిమిర్చీలను కాస్త స్లిట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత మనము దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసుకుందామండి. మనకు ఫినిషింగ్ టచ్ వచ్చేసింది. సో ఇలా ఆయిల్ కాస్త పైకి తేలుతుందంటే మనకు కర్రీ అయిపోయినట్టే. దీంట్లో మనము కాస్త కొత్తిమీరని యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేసుకోండి. సో మన టేస్టీ టోఫు పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సో దీన్ని మనము రోటీతో కానీ పుల్కాతో కానీ దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.